రోజు మనం ఏం వంట చేసుకుందాం రండి చూపిస్తా. ఇంకోండి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుందాం. ఇంకోండి ఖర్జూరంతో చేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఇంకోండి బాదం పప్పు, ఓలెట్స్, జీడిపప్పు, ఇంకోండి కిస్మిస్లు, బాదం, పిస్తా పప్పు ఇవన్నీ కలిపి మనం చేసుకుందాం లడ్డు ఈరోజు. దీన్ని మనం మిక్సీ చేసేసుకుందాం రండి. ఇవన్నీ ఒలుసుకొని పిక్కలు తీసుకోవాలన్నమాట. పిక్కలు తీసుకొని ఇలా ఓ మిక్సీ గిన్నెలో వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకున్నారండి. ఇంకో నెయ్యి వేసుకుందాం, కొంచెమే ఇంత నెయ్యి వేసుకుందాం. మనం నూరుకున్నామా ఇది కొంచెం ఇందులో వేసేసుకున్నాం. ఇలా నూరుకుంటే చాలు, మరి జావలాగా ఏం అవసరం. ఏం బెల్లము గట్ట ఏమి అవసరం. ఇలా నూరుకొని వేసుకుంటే చాలు, ఎందుకంటే ఇదే తీపిగా ఉంటుంది కాబట్టి. ఇంకోండి నెయ్యి వేసుకున్నా కదా, ఆ నెయ్యిలో ఇదిగోండి ఇలా వేపేసుకోండి. ఇంకే ఇలా వేపేసుకుంటే మన డ్రై ఫ్రూట్స్ లడ్డూకి బాగుంటుంది. ఇందులో ఉన్న నీరు ఏమున్నా సరే ఇంకిపోయిద్ది అనమాట. ఇక పూర్తిగా చూసారా, ఇంకిపోయింది. ఇప్పుడు పొయ్యి ఆరిపోతాం. పొయ్యి ఆరిపేసి ఇలా ఒక గిన్నెలో తీసేసుకుందాం. మొత్తం తీసేసుకుందాం. పొడి వేసేసుకుందాం. ఓలెట్స్, బాదం పప్పులు, పిస్తా పప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసుకొని ఇట్లా కలిపేసుకుందాం రండి. ఇది చల్లారనిద్దాం. ఈరోజు చల్లారిపోతే ఇట్లా మనం లడ్డూలు చేసుకుందాం, సరేనా? కలిపేసుకున్నారండి. కలిపేసుకుంటున్నాం కదా. కొంచెం నెయ్యి చేతికి రాసేసుకుందాం. ఇలా 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 నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిని ఇలా చేతికి రాసేసుకుందాం. మన లడ్డూలు తయారు చేసేద్దారండి. గసగసాలు మనం తింటాంగా, గసగసాలు, ఆ గసగసాలు అనమాట. అలా పెట్టేసుకుంటాం. అన్నీ అలా చేసుకొని పెట్టేసుకున్నాం. ఇంకోండి నేను చేసిన ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ లడ్డు. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఎంతో ఆరోగ్యం అన్నమాట. ఇలా చేసి పిల్లలకు పెట్టండి. ఇంకో నేను చేసిన ఈ లడ్డు మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.